ఇది సౌండ్ ఇంత క్రియేట్ చేసి నీకు ఒక డెలివరీ మాత్రం చాలా తక్కువ ఇస్తుంది. నువ్వు ఇలా డ్రైవ్కి వెయ్యంగానే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అయితే మనకి బండిలో ఉంటుంది. సో బేసిక్గా ఆ వెహికల్లో మనం ఇంటీరియర్ చూసుకున్నాం అనుకో చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ యాక్సిలరేషన్, నువ్వు కట్టు తీస్తున్నప్పుడు చాలా ఘోరమైన రెస్పాన్స్. సిటీకి వాడచ్చా అనేది చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. బేసిక్గా వీటిని ఈజీగా సిటీకి వాడచ్చు. హైలక్స్ ట్రాన్స్మిషన్ వైజ్ అదే వీళ్ళు యాక్చువల్గా అవుట్డేటెడ్ అయిపోయింది వెహికల్. క్వాలిటీ, టచ్ అండ్ ఫీల్, ఫీచర్స్ ఇవేం ఉండవు. లైట్ తీసుకోవాలి. నా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మనం అది వాడుతున్నాము. బడ్జెట్ ఉంటే 100% నేను దీనికి వెళ్ళిపోతా. కట్టు తీసుకుంటే మాత్రం మొత్తం నోట్లోకి వచ్చేస్తే ఏవేవో సామాన్లు. అది కూడా బాగుంది, ఇంజన్ అంతా బాగానే ఉంటుంది. కానీ వెల్కమ్ బ్యాక్ టు మన గేర్ హెడ్ ఛానల్. అదే ఎక్స్క్లూజివ్గా తెలుగులో. ప్రస్తుతం అయితే మన దగ్గర 2 పెద్ద పికప్ బండ్లు అయితే ఉన్నాయి. పెద్దవని ఎందుకంటున్నా అంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి. ఈ డైలాగ్ ఎవరితో ఇన్స్పైర్ అయిందో మీకు కూడా తెలిసే ఉంటుంది. బేసిక్గా ఈరోజు మన దగ్గర ఫస్ట్ ఇండియాలో లాంచ్ అయిన పికప్ ట్రక్ అయితే ఉంది. అదే మన ఇసుజు D-Max V-Cross. దాని తర్వాత ఒక ఫ్లాగ్షిప్ ఎంట్రీ, అది కూడా టొయోటా ఫార్చునర్ ఇంజన్ తోటి మన దగ్గర అయితే హైలక్స్ ఉంది. దీనికి 50 ఏళ్ళ హిస్టరీ కూడా ఉంది. అండ్ దీంట్లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం రీసెంట్గా బ్లాక్ ఎడిషన్ కూడా లాంచ్ అయింది. 49 లక్షలు. మనం ఒకవేళ ఈ బండి చూస్తేనైతే ఈ ఇసుజు V-Cross మనకి 38 lakhs చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ దేని డిస్కస్ చేయడానికి వచ్చామంటే బేసిక్గా మనం డబ్బులు తీసి పెట్టినప్పుడు మనకి ఏమొస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. బేసికల్గా ఒకవేళ ఈ 2 వెహికల్స్ నేను ఎన్నో డేస్ నుంచి నడుపుతున్నా కాబట్టి ప్రస్తుతం నేను దీంట్లో 1500 కిలోమీటర్స్, దాంట్లో 2000 కిలోమీటర్స్ పైన నడిపాను. మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే నేను ఎప్పుడైతే క్యాష్ టేబుల్ మీద క్యాష్ పెట్టి కొన్నానో నాకు అసలు జోబులోకి ఏమొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్కి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది 1.9 లీటర్ టర్బో డీజిల్తో వస్తుంది. ఇది 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ అయితే దీంట్లో ఉంది. మైలేజ్ వైజ్ చూసుకుంటేనైతే ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఏదైతే స్టాండింగ్ ఉందో ఇది సిటీలో మనకి 9.8 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. ఇది కూడా ఇంచుమించు అటు తిప్పి కొంచెం నెగోషియేట్ చేసుకుంటే 7 to 8 అయితే వస్తుంది. అండ్ మెయిన్గా ఈ ఒక్క వెహికల్స్ డిఫరెన్స్ ఏంటంటే నీకు బేసిక్గా డ్రైవింగ్ గురించి చెప్తా. ఒకవేళ ఈ బండిని కానీ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇంజన్ ఆన్ చేసిన తర్వాత నీకు రెవ్ బాగుంటుంది, ఇంజన్ సౌండ్ బాగుంటుంది, అంతా బాగానే ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దీన్ని డ్రైవ్కి వేసిన తర్వాత ఇది సౌండ్ ఇంత క్రియేట్ చేసి నీకు ఒక డెలివరీ మాత్రం చాలా తక్కువ ఇస్తుంది. ఒకవేళ మనం ఈ బండి ఆన్ చేస్తే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 201 HPతో బండి వస్తుంది. నువ్వు ఇలా డ్రైవ్కి వెయ్యంగానే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అయితే మనకి ఈ బండిలో ఉంటుంది. అండ్ ఈ 2 బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ మీద ఉన్నాయి. నీకు ఫ్రేమ్ ఉండి దాని మీద వీళ్ళు బాడీ అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ మనం లుక్ వైజ్ చూసుకుంటే నీకేదై బాగా అగ్రెసివ్ అనిపిస్తుందో నాకు చెప్పండి. నాకైతే దీని యొక్క హెడ్ లైట్ లుక్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా అనిపిస్తున్నాయి. అండ్ హైట్ వైజ్ చూసుకుంటే ఈ వెహికల్ కొంచెం హైట్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ లెంత్ వైజ్ చూసుకుంటే ఈ రెండింటికి మనకి బెంజ్లో దొరికే S క్లాస్ ఎంతైతే లెంత్ ఉంటుందో అంత లెంత్ అయితే వెహికల్స్ ఉండడం జరిగింది. సో బేసిక్గా ఆ వెహికల్లో మనం ఇంటీరియర్ చూసుకున్నాం అనుకో చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. 38 lakhs కట్టిన తర్వాత మనకి హార్డ్ ప్లాస్టిక్స్ మాత్రమే వస్తాయి. లెదరేట్ సీట్స్ రావు, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే రాదు, నీకు టచెస్ ఉండవు, లగ్జరీ ఫినిషెస్ ఉండవు, ఇవేమి ఉండవు. అదే ఒకవేళ మనం ఈ బండి చూసుకుంటేనైతే దీంట్లో నీకు ఆండ్రాయిడ్ ఆటో వస్తుంది, కార్ప్లే వస్తుంది, అండ్ సీట్లు అన్ని లెదర్ రేట్ వస్తాయి. అండ్ నీకు ఫినిషింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ వెహికల్ లోపల. అంటే ఇది యాక్చువల్ గా గ్లోబల్ మార్కెట్ లో ఇసుజుని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది, ఇండియాకి అయితే తీసుకురాలేదు. ఈ వెహికల్ ఏదైతే తీసుకొచ్చారో ఇది మాత్రం ఫుల్లీ లోడెడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో డ్రైవింగ్ వైజ్ చూసుకుంటే మనకి చాలా మటుకు మిస్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ యాక్సిలరేషన్, నువ్వు కట్టు తీస్తున్నప్పుడు చాలా ఘోరమైన రెస్పాన్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ బండిలో మాత్రం నీకు అలాంటి చిరాకు ఏం లేకుండా చాలా ఫాస్ట్గా అయితే మనకి రెస్పాన్స్ రేట్ అయితే ఉంటుంది. అంటే బేసిక్గా ఇంజన్ పెద్దది కాబట్టి నీకు ఆ టార్క్ అండ్ పవర్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం ఈ వెహికల్స్ యొక్క సైడ్ లుక్ చూసుకున్నా కూడా దాని యొక్క బాడీ దీని యొక్క బాడీలో నీకు ఫ్రంట్ యొక్క పోర్షన్ మనం కానీ లైట్ తీసుకుంటే మిగతా ప్లేస్ అంతా నీకు ఇంచుమించు సేమ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ వెహికల్స్ని ఎంతోమంది లిఫ్ట్ కూడా చేశారు. లిఫ్ట్ అంటే సహజంగా బేసిక్గా 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి బాడీ లిఫ్ట్, ఫ్రేమ్ మీద
ట్యూబ్స్ పెట్టి ఎత్తడము, లేదంటే సస్పెన్షన్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈ వెహికల్ ఏదైతే ఇక్కడ ఉందో ఇది స్టాకే, కాకపోతే నీకు ఫ్రంట్ లుక్ మాత్రం లైట్ గా మార్చడం జరిగింది, గ్రిల్ అవన్నీ. సిటీకి వాడచ్చా అనేది చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. బేసిక్ గా వీటిని ఈజీగా సిటీకి వాడచ్చు. స్టీరింగ్ యొక్క ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో చాలా బాగుంది. అండ్ మనం ఇది ఎవ్రీడే కూడా వాడచ్చు, సామాన్లు వేసుకోవడం కానీ, టూరింగ్ కి కానీ, ఫ్యామిలీకి కానీ, అన్నిటికీ 2 బండ్లు వాడచ్చు. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ వెహికల్ ఎవరైతే నడుపుతున్నా, నేను ఇది దగ్గర 1500 కిలోమీటర్లు నడిపా. ఇది కూడా ఒక పర్సన్ రెగ్యులర్గా నడుపుతుంటారు. ఆయన ఒకసారి అడుగుదాం బేసిక్గా ఏంది డిఫరెన్స్ అనేది. రెండిట్లో నీకు చూడడానికి ఏం నచ్చింది? నాకు హెడ్ లైట్స్ కానివ్వండి, దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది హెడ్ లైట్స్ నచ్చినాయి. హైలక్సా వీక్రాస్? హైలక్స్. పవర్ ఇంకా ట్రాన్స్మిషన్ వైజ్ హైలక్స్ హైలక్స్. ఇది నాకు కంఫర్ట్ గా అనిపిస్తుంది, అంత కంఫర్ట్ గా ఏం అనిపించలేదు. బేసిక్ గా ఇప్పుడు నీ దగ్గర ఒక 40 lakhs ఉన్నాయి, ఏది కొనుక్కుంటావు? ఐ గో విత్ ద హైలక్స్ ఓన్లీ. అంటే ఇంటీరియర్ వైజ్ కానివ్వండి, ఫ్యూచర్స్ వైజ్ కానివ్వండి, ఐ గో విత్ ద హైలక్స్ ఓన్లీ. నువ్వు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ నడిపినావు? ఒక 2000 kilometers నాన్ స్టాప్ అది. ఓకే. సో దీని వల్ల నీకు ఎక్కడ ట్రాఫిక్ లో కానీ అక్కడ ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించలేదు? నాకేం ఇబ్బంది అనిపించలేదు, కంఫర్ట్ గా ఉంది డ్రైవ్ అంతా. నేను బేసిక్గా ఈసూజు నడుపుతున్నా కదా, ఒక దగ్గర 2000 kilometers పైన అయింది. కాకపోతే ఆ బండితో నీకు ఒకటి మిస్సింగ్ ఏంటంటే కంఫర్ట్ చాలా దారుణం. అది ఈ బండిలో కూడా అంతే, ఎందుకంటే మనకి వెనక లిఫ్ట్ స్ప్రింగ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దాంట్లో నీకు ఆడియో అంతా బాగుంటుంది కానీ వాళ్ళు కార్ప్లే అవన్నీ ఇలే, సో మ్యాప్స్ వాడడానికి లేదు. అండ్ చాలా మటుకు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి బండిలో, అదొక డ్రాస్టిక్ దరిద్రం అది. దీంట్లో మాత్రం నీకు సాఫ్ట్ టచెస్ అన్నీ ఉన్నాయి కదా. ఓకే. అండ్ ఇది కంప్లీట్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చాలా ఉన్నాయి కదా వెహికల్స్కి. ఓకే. సో ఈరోజు 38 lakhsకి ఆ వెహికల్ కొనడం భర్త, అండ్ 50 lakhsకి వెహికల్ కొనడం భర్త. అంటే ఎండ్ ఆఫ్ ద డే పికప్ కార్ కావాలి మనకి, వేరే ప్రైమరీ వెహికల్స్ ఉన్నాయి, ఏది తీసుకుంటామని డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. అంటే అదేలే, వీళ్ళు యాక్చువల్గా అవుట్డేటెడ్ అయిపోయింది వెహికల్. వీళ్ళు ఒకవేళ కొత్త ఏంటి గ్లోబల్ వర్జన్ తీసుకొస్తే మనం అప్పుడు వీక్రాస్కి వెళ్ళచ్చు. కానీ ప్రస్తుతం ఓ 10 lakhs ఎక్స్ట్రా వేసినా హైలక్సే బెటర్ అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే అదే. ఓకే రైట్, ఓకే కూల్. సో బేసిక్గా నేను ఏం చెప్తున్నా అంటే, కొనేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా కొనేయాలి. మనకి ఈ బండితో వచ్చే అడ్వాంటేజెస్ మాత్రం ఇంజన్ పెద్దది, ప్రీమియర్ అండ్ టొయోటా ఇంజన్ అని అనుకుంటాం, కానీ దాంట్లో కూడా ఇసూజు ఈజ్ నోన్ ఫర్ డీజిల్ ఇంజన్స్, డీజిల్ జనరేటర్స్. కాబట్టి ఇంజన్ వైజ్ మాత్రం రెండు క్రేజీయే. దాని ట్రాన్స్మిషన్ అసలు రెస్పాన్సివ్ ఉండదు, దీని ట్రాన్స్మిషన్ చాలా రెస్పాన్సివ్ ఉంటుంది. అండ్ మనం ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకున్నా కూడా నీకు బేసిక్గా సేమే ఉంటుంది. ఒకసారి చూపిస్తారండి. బేసిక్గా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చినాం. చాలా మందికి మనం బయట నడుపుతున్నప్పుడు రేర్ సైడే కనబడుతూ ఉంటుంది. మనం ఒకవేళ దీన్ని బ్యాక్ కంపేర్ చేసినా ఇక్కడ చూడండి, నీకు ఎంత చక్కగా వీళ్ళు ఇక్కడ మనకి మొత్తం ఎల్ఈడీస్ ఇచ్చారు. ఇది 110% హాలోజన్ బల్బుతో నిండిపోయి ఉంది. అండ్ ఒకవేళ వెనక నేను చూసుకుంటేనైతే నీకు ఈ ట్రంక్ ఓపెనింగ్ మాత్రం రెండు సేమే అది. అండ్ దీనికి యాక్చువల్గా కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా పెట్టారు, ఆటోమేటిక్ డోర్ ఇవన్నీ క్లోజ్ చేయడానికి. కాకపోతే అది ఎంత ఫాస్ట్గా ఓపెన్ అయింది చూడండి. ఇది మంచిగా హైడ్రాలిక్ స్ట్రట్స్ ఉంటాయి, అంటే నువ్వు ఇట్లా వదలంగానే మెల్లగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ వెనుక రెండింటికి అమేజింగ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రెండింటికి వెహికల్స్ మనకి 4x4 కంపాటిబిలిటీ అయితే వస్తాయి. అండ్ ఈ యొక్క వెహికల్స్ని మనం నిజం చెప్పాలంటే ఎన్నో లాంగ్ ట్రిప్స్ చేయొచ్చు. అండ్ చాలా మందికి ఈ మధ్య ట్రెండ్ పెరిగింది, ఎందుకంటే రీసెంట్గా టొయోటా వాళ్ళు ఎప్పుడైతే ఈ హైలక్స్ తెచ్చారో స్టార్టింగ్ సేల్స్ పెద్దగా ఏం కాలే, ప్రైస్ చూసుకుంటేనైతే చాలామంది ఇంకా అదే కొంటా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రైస్ డౌన్ చేశారో అది అమ్మి మాత్రం కొన్నారు. ఎందుకు? ఆ బండి బాగాలేదని కాదు, దాంట్లో వాళ్ళు ఫీచర్స్ ఇస్తలేరు. మరి నువ్వు అన్ని పైసలు పెట్టి కొన్నప్పుడు ఫీచర్లు అనేది చాలా మ్యాండేటరీ. అది ఇసూజు ఇండియాకు కూడా తెలుసు, కాకపోతే తెస్తలేరు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇసూజు మనకి చాలా మటుకి ఈ కమర్షియల్ వెహికల్స్లో కూడా వాడతారు. అక్కడ కూడా కొంచెం ఓనర్స్కి లైట్గా ఆబ్లిగేషన్ వస్తూ ఉంటుంది, అంటే నేను కొన్న కారు కమర్షియల్కి ఎట్లా వాడతారని. ఈ వెహికల్ మనకి ఇండియాలో అయితే కమర్షియల్గా పెద్దగా వాడరు, కాస్ట్ వైజ్ చూస్తేనైతే వర్కౌట్ కాదు. కాబట్టి ఒకవేళ బడ్జెట్ ఎక్కువ లేదు, నాకు బాగా డ్రాస్టిక్ డౌన్లో మంచి పికప్ వెహికల్ కావాలంటే అది చాలా మంచి బండే. కొన్ని కాంప్రమైజ్ కావాలి, క్వాలిటీ, టచ్ అండ్ ఫీల్, ఫీచర్స్ ఇవేమి ఉండవు, కాంప్రమైజ్ ఏంది లైట్ తీసుకోవాలి. లేదు నా దగ్గర బడ్జెట్ బాగానే ఉంది అన్నాం ఇంకో, ఇది వాడిని సెకండ్ హ్యాండ్లో దొరికింది అనుకో తీసేసుకోవచ్చు. ఫస్ట్ హ్యాండ్లో అయితే మనకి దగ్గర 49 lakhs వరకు అయితే దీని యొక్క వర్త్ ఉంది. అండ్ రెండింటికి మనకి కంప్లీట్గా లీవ్ స్ప్రింగ్స్ మీద ఉంటాయి. అంటే నీకు ఎప్పుడైనా సిటీలో నడుపుతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, అక్కడ చాలా డ్రాస్టిక్గా ఎత్తేయడం జరుగుతుంది. బేసిక్గా ఇవి ఎత్తేయద్దంటే ఈ లీవ్ స్ప్రింగ్స్ యాక్చువల్గా ఇట్లా ఉంటాయి, క్రాస్లో స్మైలీ సింబల్లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే లోడ్ వేస్తావో అవి మెల్లగా ఆ వెయిట్ కొద్ది స్ట్రైట్ బీమ్ లాగా అవుతూ ఉంటుంది. అప్పుడు నీకు సస్పెన్షన్ యొక్క యాక్షన్ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే రెండు కంపెనీస్ బాగా ట్రై చేసేది ఏంటంటే, ఇది ఒక డైలీ వెహికల్ లెక్క మీరు వాడచ్చని వీళ్ళు చాలా మటుకు ప్రమోట్ చేస్తున్నారు. ఎస్, యాక్చువల్గా ఇది డైలీ వెహికల్ లాగా రెగ్యులర్గా వాడచ్చు. నేనైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నాను ఎన్నో రోజుల నుంచి నడుపుకుంటూ.
నా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మనం అది వాడుతున్నాము. బడ్జెట్ ఉంటే 100% నేను దీనికి వెళ్ళిపోతా. ఒకవేళ ఇసుజు డీమాక్స్ వీ క్రాస్ కానీ గ్లోబల్ వర్షన్ కానీ వీళ్ళు తీసుకొచ్చిరనుకో 100% మళ్ళీ సేల్స్ దానికి పెరగబోతున్నాయి. అండ్ టఫ్ కాంపిటీషన్ అయితే మన హైలక్స్కి వస్తుంది. దీనిది అయితే ఇప్పుడు అప్పుడే అప్డేటెడ్ వర్షన్ రాదు. కాకపోతే రీసెంట్గా న్యూస్లో వచ్చింది హైలక్స్లో కూడా హైబ్రిడ్ వర్షన్ తీసుకొస్తున్నారని. అది తీసుకొస్తే మళ్ళీ పెద్ద గేమే, ఎందుకంటే మైలేజ్ కూడా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఒకవేళ లుక్స్ వైజ్ అవన్నీ చూసుకున్నా కూడా ఈరోజు ప్రస్తుతం బడ్జెట్ని పక్కకు పెడితే ధన దీనికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది మ్యాక్సిమం ప్రీమియం సర్కిల్లో అయితే దీన్ని బాగా తీసుకొస్తున్నారు. అండ్ చాలామంది పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళు ఇది ఉత్తగా కొనుగోబెట్టుకుంటున్నారు లాంగ్ ట్రిప్స్ పోవడానికి. కాకపోతే వన్ ఆఫ్ ద మోస్ట్ హిట్ అంటే ఆ కల్చర్ తీసుకొచ్చిందే ఆ వీ క్రాస్. ఆ కల్చర్ చాలా ఫేమస్ అయింది అండ్ వీడికి కూడా బాగా హెల్ప్ అయింది. టొయోటా వాడికి ప్రమోషన్స్ ఏం అవసరం లేకుండా సీదా వెళ్ళి బుకింగ్ చేసి బండ్లు తెచ్చుకుంటా ఉన్నారు. ఒకవేళ మనం కాసేపు మీకు బీరోల్స్ వేస్తా, ఆ బీరోల్స్లో మీకు సైడ్ లుక్స్ కానీ బ్యాక్ లుక్స్ కానీ ఫ్రంట్ లుక్స్ కానీ అలా మీరు చూసుకోండి. అండ్ ఇండివిజువల్ వెహికల్ రివ్యూ కావాలనుకో మనం ఆల్రెడీ ఇండివిజువల్ వెహికల్ రివ్యూస్ చేసేసాము. ఇమీడియట్గా ఆ ఛానల్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు. బేసికల్గా ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తా. బడ్జెట్ తక్కువ ఉండి క్రేజియస్ట్ ఇంజన్ కావాలి, ఫీచర్లు ఏం పెద్ద పట్టించుకోను, ఇంటీరియర్ ల్యాప్ ఇచ్చలేట అనుకున్నాం అనుకో, మంచి క్రేజీ ఇంజన్ తోటి అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ ఈ వెహికల్ అవుతుంది. అమేజింగ్ పర్ఫార్మెన్స్ అంటే గేర్ షిఫ్టింగ్ దగ్గర కొంచెం చిరాకు తెస్తూ ఉంటుంది. లేదు నా దగ్గర బడ్జెట్ బాగానే ఉంది, పికప్ వెహికల్ ఏమైనా ఆలోచించాలంటే స్ట్రైట్ అవే మనం హైలక్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రూవెన్ వెహికల్. అండ్ ఈరోజు సేల్స్ చూస్తున్న పికప్ వెహికల్స్ది పెరుగుతూ ఉంది. డ్రైవింగ్ వైజ్ మళ్ళా చెప్తున్నా మీకు, దీని యొక్క డ్రైవింగ్ మాత్రం చాలా బాగుంది. టార్క్ వైజ్ కానీ పవర్ వైజ్ కానీ పికప్ వైజ్ కానీ అది కూడా బాగుంది. ఇంజన్ అంతా బాగానే ఉంటుంది కానీ నీకు అంత కాన్స్టెంట్గా నీకైతే ఆ డెలివరీస్ ఇయ్యదు ఏదైతే నువ్వు కోరుకుంటావో. మెయిన్గా కట్టు తీసుకున్నప్పుడు మాత్రం మొత్తం నోట్లోకి వచ్చేస్తే ఏవేవో సామాన్లు. అట్లా కాకుండా ఇంకోటి చెప్తా, ఈ వెహికల్స్ మనం స్పీడ్గా పోతాం ఓకే ఫైన్, కానీ టర్నింగ్స్ దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి హైట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టాప్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్ట్రైట్ పోతాంప్పుడు మాత్రం ఇది ఇచ్చినంత క్రేజియస్ట్ ప్రామిసెస్ మనకి ఏ ఒక్క వెహికల్ లేదు. అంత మంచి డ్రైవింగ్ కంఫర్ట్ అయితే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను ఎండ్ చేసేది ఏంటంటే, ఒకవేళ సహజంగా చూసుకుంటే బడ్జెట్ ఉంది అన్నీ కావాలి నాకంటే ఇది బడ్జెట్ లైట్గా తక్కువ ఉంది, కొన్ని లేకపోయినా ఈ వెహికల్ బెస్ట్. ఇంజన్ వైజ్ మాత్రం రెండింటికి రెండు క్రేజీ అని చెప్పుకోవచ్చు. ట్యూనింగ్ కూడా చేస్తారు యాక్చువల్గా. ఒకవేళ నీకు పవర్ తక్కువ ఉంటే అవన్నీ నీకు ఇంజన్ వారంటీ తీయడానికి రకరకాలైన ప్రయత్నాలు మనం చేసుకోవచ్చు. సో ఈరోజు నేనేది పిక్ చేసుకుంటానంటే స్ట్రైట్గా ఇట్లా నడుచుకుంటూ ఈ కార్ ఎక్కేస్తా. ఎందుకంటే మనకి అన్నీ కావాలి, కంఫర్ట్ కావాలి, ఫీచర్లు కావాలి, టచ్ అండ్ ఫీల్ కావాలి, మొత్తం అన్నీ కావాలి. కాబట్టి ఈరోజు అయితే నా పిక్ మాత్రం హైలక్సే. అది ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో ఆబ్వియస్లీ మళ్ళీ నడుచుకుంటూ అటు వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ టొయోటా వర్సెస్ ఇసుజు నిజంగా డ్రాస్టిక్గా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఈ రెండు కార్స్లలో ఏది నచ్చిందో చెప్పండి. అండ్ అంతే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.